హాయ్ వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ హౌ టు క్రియేట్ డేటా ఫ్రేమ్ యూజింగ్ పాండాస్ లైబ్రరీ యూజ్ చేసుకుని ఒక శాంపుల్ ఎంప్లాయ్ డేటా ఒక డేటా ఫ్రేమ్ని ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో ఇన్ డీటెయిల్గా అయితే మనం తెలుసుకుందాం. దీనికోసం జూపిటర్ నోట్బుక్ టూల్ అయితే యూజ్ చేస్తున్నానండి. మీ లోకల్ స్టోరేజ్లో జూపిటర్ నోట్బుక్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. సో జూపిటర్ నోట్బుక్ అనేది ఏ విధంగా మనం లాంచ్ చేస్తామో కొన్ని స్టెప్స్ అయితే చెప్తానండి. ఫస్ట్ స్టెప్ వచ్చేసరికి ఆనకొండ నావిగేటర్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాలి. ఆనకొండ నావిగేటర్ డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుని ఓపెన్ చేసుకున్న తర్వాత జూపిటర్ నోట్బుక్ అయితే లాంచ్ చేస్తారు. మీ లోకల్ వెబ్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది రన్ అవుతుంది. సెకండ్ అప్రోచ్, వితౌట్ ఆనకొండ నావిగేటర్ మీరు జూపిటర్ నోట్బుక్ అనేది మీ వెబ్ బ్రౌజర్లో లాంచ్ చేయొచ్చు. ఈ రెండు అప్రోచెస్ అనేవి మన యూట్యూబ్ ఛానల్లో సెపరేట్ వీడియోస్ అయితే ప్రొవైడ్ చేశామండి. డిస్క్రిప్షన్లో లింక్ పంపిస్తున్నాం, సో మీరు అక్కడి నుంచి చెక్ చేయొచ్చు. సో సెకండ్ అప్రోచ్ యూజ్ చేసి నేను జూపిటర్ నోట్బుక్ అయితే లాంచ్ చేస్తున్నాను. మీ విండోస్లో కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేయండి. సిఎండి అని చెప్పి టైప్ చేస్తే కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ అవుతుంది. సో జూపిటర్ నోట్బుక్ అనేది ప్రీవియస్గా నేను ఇన్స్టాల్ చేసుకున్నాను కాబట్టి డైరెక్ట్గా జూపిటర్ నోట్బుక్ అని కమాండ్ ఇస్తున్నాను. జూపిటర్ నోట్బుక్ ఎంటర్ ప్రెస్ చేయండి. కమాండ్ ప్రాంప్ట్లో సర్వర్ అనేది రన్ అవుతుంది. మీ డిఫాల్ట్ వెబ్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అనేది ఓపెన్ అవుతుందండి. మీరు జూపిటర్ నోట్బుక్ వర్క్ చేసినంతసేపు కూడా కమాండ్ ప్రాంప్ట్ అనేది క్లోజ్ చేయకండి. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు, మీ వెబ్ బ్రౌజర్లో జూపిటర్ నోట్బుక్ అయితే ఓపెన్ అయింది అండ్ కమాండ్ ప్రాంప్ట్లో సర్వర్ అనేది రన్ అవుతుందండి. లోకల్ హోస్ట్ 8888 మీద ఈ సర్వర్ అనేది రన్ అవుతుంది. సో ఇక్కడ ఒక ఫోల్డర్ అయితే నేను చూస్ చేసుకుంటున్నా. డాక్యుమెంట్స్ అనే ఫోల్డర్ చూస్ చేసుకున్నా. ఇక్కడ జూపిటర్ అనే ఫోల్డర్ చూస్ చేసుకున్నానండి. ఒక న్యూ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఓకేనా, పైథాన్ 3 IPv కెర్నల్ ఫైల్ అయితే క్రియేట్ చేస్తున్నా. ఇంటరాక్టివ్ పైథాన్ నోట్బుక్ అండి. ఎక్స్టెన్షన్ వచ్చేసరికి .ipynb. ఒక బ్లాంక్ నోట్బుక్ అండి. ఇది అన్టైటిల్ నోట్బుక్ ఓపెన్ అవుతుంది. ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉండాలండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ టైటిల్ అయితే చేంజ్ చేస్తున్నాను నేను. శాంపిల్ 2025 అని చెప్పి శాంపిల్ 2025 అని చెప్పి రీనేమ్ చేస్తున్నా. రైట్, వీటిని సెల్స్ అంటారండి. మనం జూపిటర్ నోట్బుక్లో సెల్ టు సెల్ ఇంటరాక్షన్ అయితే ఉంటుంది. ఒక డేటా ఫ్రేమ్ని క్రియేట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన సిస్టంలో పాండాస్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాలి. జూపిటర్ నోట్బుక్లో పాండాస్ అనేది ఎలా ఇన్స్టాల్ చేస్తామంటే ఎక్స్క్లమేటరీ మార్క్ పిప్ ద్వారా ఇన్స్టాల్ చేస్తాం. పిప్ ఇన్స్టాల్ పాండాస్. షిఫ్ట్ ఎంటర్ ప్రెస్ చేయండి. ప్యాకేజెస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి. ఇక్కడ స్టార్ మార్క్ కనిపిస్తుంది కదండి, అంటే ఈ సెల్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుందండి, రన్ అవుతుంది అన్నమాట. సో వన్స్ పాండాస్ ఇన్స్టాల్ అయిన తర్వాత మన ప్రోగ్రాంలో యూజ్ చేసుకోవాలంటే ఈ పాండాస్ని ఇంపోర్ట్ చేసుకోవాలి. ఇంపోర్ట్ పాండాస్ యాజ్ పీడీ అని చెప్పి ఇస్తున్నానండి. ఈ సెల్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. ఈ రెండు సెల్స్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి, స్టిల్ రన్ అవుతున్నాయి అన్నమాట. ఈ యాజ్ పీడీ అనేది నిక్ నేమ్ అండి. ప్రతిసారి పాండాస్ అని ఎంటర్ చేయకుండా పీడీ అని ఎంటర్ చేస్తే సరిపోతుంది అన్నమాట. ఒక డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ చేస్తున్నానండి. ఎంప్లాయ్ డేటా ఈక్వల్ టు డిక్షనరీలో నేను డేటా ఫ్రేమ్ అనేది క్రియేట్ చేస్తున్నా. ఎంప్లాయ్ ఐడి అనేది కీ వస్తుందండి అండ్ ఐడీస్ అనేవి నేను లిస్ట్లో తీసుకున్నా. వాల్యూస్ అనేవి కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కీస్, రైట్ సైడ్ ఉన్నవి వాల్యూస్. కాలన్కి లెఫ్ట్ సైడ్ ఉన్నవి కీస్, ఇవి వాల్యూస్ అండి. డిక్షనరీ ఫార్మేట్లో తీసుకున్నాను నేను. అండ్ ఈ సెల్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సో లోడ్ అవుతున్నాయి, 3 సెల్స్ కూడా లోడ్ అవుతున్నాయండి. వెయిట్ చేయండి, కంప్లీట్ అయ్యేంత వరకు వెయిట్ చేయండి. సో డిక్షనరీ ఫార్మేట్లోనే ఎందుకు తీసుకున్నానంటే కీస్ అనేవి కాలమ్ నేమ్స్ కింద యాక్ట్ చేస్తాయండి. కీస్ అనేవి కాలమ్ నేమ్స్ కింద కన్సిడర్ అవుతాయి. ఇక్కడ వాల్యూస్ అనేవి మనకి రోస్ లో ఇన్సర్ట్ అవుతాయి. అందుకని డిక్షనరీ ఫార్మాట్ అయితే తీసుకున్నా. డేటా ఫ్రేమ్ అంటే ఒక టేబుల్ అండి. ఒక టేబుల్లో ఏం కంటైన్ చేస్తాయి? రోస్ అండ్ కాలమ్స్ అనేవి కంటైన్ చేస్తాయి. సో ఈ కీస్ అనేవి ఏమో కాలమ్స్ కింద కంటైన్ చేస్తే, ఈ వాల్యూస్ అనేవి రోస్ కింద కంటైన్ చేస్తాయండి. ఓకేనా, సో సెల్స్ అనేవి ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. సక్సెస్ఫుల్గా పాండాస్ అయితే ఇన్స్టాల్ అయిందండి, మీరు అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఈ 2 సెల్స్ కూడా ఎగ్జిక్యూట్ అయినాయి.
సో నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే ఈ ఎంప్లాయ్ డేటాని డేటా ఫ్రేమ్లోకి క్రియేట్ చేయాలండి. డేటా ఫ్రేమ్ ఈక్వల్ టు పీడీ డాట్ డేటా ఫ్రేమ్ అనే ఒక ఫంక్షన్ అయితే యూజ్ చేస్తున్నానండి. సో డి అనేది క్యాపిటల్లో ఉండాలి, ఎఫ్ అనేది క్యాపిటల్లో ఉండాలి. ఈ ఎంప్లాయ్ డేటా అనేది ఇక్కడ పాస్ చేస్తున్నాను అనమాట. ఈ పర్టికులర్ సెల్ కూడా ఎగ్జిక్యూట్ చేస్తున్నా. సెల్ ఎగ్జిక్యూట్ అయింది. అండ్ నెక్స్ట్ సెల్లో డేటా ఫ్రేమ్ని ప్రింట్ చేసుకుంటున్నా. మనకి డేటా ఫ్రేమ్ అయితే క్రియేట్ అవుతుంది. సో ఇక్కడ అబ్జర్వ్ చేశారండి, ఎంప్లాయ్ ఐడి, నేమ్, డిపార్ట్మెంట్, శాలరీ ఇవన్నీ కాలమ్ నేమ్స్ మాట. ఈ పర్టికులర్ కాలమ్స్లో వాల్యూస్ అనేవి రోస్లో యాడ్ అయినాయి అన్నమాట. ఈ విధంగా ఒక డేటా ఫ్రేమ్ అనేది పాండాస్ లైబ్రరీ యూజ్ చేసి క్రియేట్ చేసుకుంటాం. సో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నాం. ఈ సమ్మర్లో పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ స్టార్ట్ చేస్తున్నామండి. మే 1 నుండి అయితే స్టార్ట్ చేస్తున్నామండి. 45 days కోర్స్ ఒక డ్యూరేషన్ ఉంటుంది. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ కంప్లీట్గా ఈ కోర్సులోని టాపిక్స్ అనేవి తెలుగు లాంగ్వేజ్లో టీచ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ బ్యాచ్ టైమింగ్స్ అనేవి మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్ అయితే కండక్ట్ చేస్తున్నాం. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్, ప్రాక్టీస్ చేసుకోవడానికి కోడింగ్ ఎక్సర్సైజెస్. ఒకవేళ మీరు లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తామండి. ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైం యాక్సెస్ అయితే ఇస్తున్నాం. ఈ కోర్స్ మీరు ఎన్రోల్ అవ్వాలంటే ఫస్ట్ డెమో అయితే వాచ్ చేయండి. డెమో కోసం మీ డీటెయిల్స్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే డెమో లింక్ వస్తుందండి. ఆర్ కాంటాక్ట్ క్లిక్ చేసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ చేస్తే సిలబస్ ఒక పీడిఎఫ్తో పాటు ఫ్రీ డెమో లింక్ అనేది ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైతే పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్ వరకు నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్.